అంటే పాస్టర్ గారి విషయంలో అయితే దేవుడు ఇక్కడ ఈ స్థలం విషయంలో కూడా దేవుడు ప్రత్యేకంగా వాళ్ళకి ఈ స్థలం ఇక్కడ సిద్ధపరిచేదేమో. ఎన్నిసార్లు ఈ స్థలం గురించి మేము కొనేటప్పుడు అనుకునేవాడు, మీకు ఇవ్వనమ్మా అనేవాడు. ఒక అతనైతే మమ్మల్ని ఇక్కడ మందిరానికి స్థలం కొనడానికి వీల్లేదమ్మా, ఇల్లు కట్టుకోవడానికి అయితే ఇస్తామన్నారు. అంటే మా భాషం గారు అన్నారు, తర్వాత దేవుని బంధాన్ని దేవుడు చూసుకుంటాడమ్మా, ప్రస్తుతానికి మనం దేవునికి మనం అనుకున్నాం కదా స్థలములు కొనుక్కున్నామన్నారు. అయితే ఈ స్థలంలోకి వచ్చి మేము అంటే ప్రభు ఈ స్థలం చూపించాడండి. ఈ స్థలం చూపించి ఇక్కడ మందిరం కట్టడం, ఇల్లు కట్టడం అన్నీ కూడా దేవుడే ఏర్పరచుకున్నాడు. అందుని బట్టి దేవుని బంధాలు తెలుస్తాను. అయితే సేవకులు ఎప్పుడు ఏ విషయంలో కూడా మాది చిన్న మందిరమైనా కూడా అక్కడ అవసరలో ఎంతో గొప్పగా పరిచయం చేసేవాడు. అక్కడ ఒక రోజున కూడా పాస్టర్ గారు నీరసంగా ఉండి పడిపోయారు. నిజంగా అయితే హాస్పిటల్కి వెళ్ళాము, కానీ ఎలా ఉంటుందో చూసుకుంటుందో కానీ ఒక విశ్వాసం దేవుడు ఇచ్చాడండి. ప్రభు నీ సేవకుల విషయంలో, నీ పరిసర విషయంలో యథార్థంగా ప్రవర్తించి ఏది కొనుగోడు అన్నావు కదా ప్రభు. నీ బిడ్డకి ఆయుష్వి, ఆరోగ్యమి, గొప్ప స్వస్థత నీ ప్రభాని మేము ప్రార్థన చేసుకునేవాడు. హాస్పిటల్కి అలాగే తీసుకెళ్ళాము, కానీ దేవుడు ఏ విషయంలో విడిచిపెట్టలేదండి. ఎడవని దేవుడు, ఎడబైన దేవుడు కదా, ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు చేసి అద్భుతంగా ఆ వేళ ఎంతో ఆరోగ్యం ఇచ్చి క్షేమంగా తీసుకొచ్చాడండి దేవుడు. అయితే మొన్న కూడా నేను ఏమనుకున్నానంటే ఎన్నోసార్లు బలహీన అవుతున్నారు, కానీ బలహీనతలో బలాభివృద్ధి కలిగించేసేవాడు మన ప్రభువే కదా అని ప్రతి విషయంలో కూడా అలాగే దేవుని ఆడుకునేవాడు. మన 4 రోజులకి ఏంటి పోనీ ఈ భయంకరంగా నీరసం అన్నది భయంకరంగా వచ్చినట్టు లేదండి పాస్టర్ గారి విషయంలో. మేము అది అనుకునేవాళ్ళం, ఏది కూడా తగినంత బాధ పెట్టలేదు. ఏదో ఇలా జ్వరం వచ్చింది, మళ్ళీ ఇలా పెదర్సిల్స్ వచ్చింది. అయితే దేవుడు ఏ విషయంలో కూడా విడిచిపెట్టకుండా కాపులు కూడా డబ్బు, ఇప్పుడు ఇందా పాస్టర్ గారు చెప్పాడు కదా, డబ్బు గురించి ధనం గురించి కాదు, కానీ ఆత్మ సంపాదించాలని